చావు నా కొడుకు, చావు నా కొడుకు, చావు చచ్చిన నా కొడుకు. అమ్మా వీడే సైకో శశాంక్. ఎవరన్నా బాగుపడితే అస్సలు ఓర్చుకోలేడు. ఇది నేనే, నా పేరు ధనుష్. కానీ ఊర్లో వాళ్ళందరూ దరిద్రం ధనుష్ అంటుంటారు. ఎందుకంటే దరిద్రత ఎప్పుడు నా నెత్తి మీద డ్యాన్స్ ఆడుతూనే ఉంటుంది. హాయ్రా సైకో, ఏం చేస్తున్నావు? ఏంద్రా ఊరికి ఇంత దూరంగా వచ్చి కూర్చున్నావు? ఏమిలే మామ, ఊర్లో ఆడు బాగుపడ్డాడు, వీడు బాగుపడ్డాడు అని చెప్పి నా మనసు మొత్తం గాయపరుస్తుర్రా. ఇందుకే ఊరికి దూరంగా వచ్చి పబ్జీలో మనుషులను చంపుకుంటా నా గాయపడిన మనసుని హ్యాపీ చేసుకుంటున్నారా. ఇదేం సైకో బుద్ధిరా నీది? ఇంకా చెప్పాలరా మామ. ఏం చెప్పాలరా, ఇంట్లో రోజు మా అయ్యే తిడుతూనే ఉంటా. ఇప్పుడు తినడం తిరగడమేనా? ఏదైనా పని చేసుకొని బాగుపడరా అంటుండా. ఇక నేను ఇవన్నీ వల్లేంటా. ఇంకా డిసైడ్ అయిపోయినా, సిటీకి పోయి ఏదో ఒకటి పని చేసుకొని బాగుపడతారా. బాగుపడాలా బాగుపడాలా. ఈరోజు నీ పక్కన ఎందుకు కూర్చుందో తెలుసా మామ? మనము ఒకరోజు చిల్కా చూసిన దగ్గర ఆడేమని చెప్పినా నీ గురించి, పెళ్ళి అయినంత వరకు సెటిల్ కావు, నువ్వే పని చేసినా దరిద్రమే. ఆ దరిద్రపు పని వల్ల రోజు కూడా తిడుతుండు. ఆడు చెప్పినట్టే జరుగుతుందిరా. నీకు జరిగే దరిద్రాలు చూసుకురా నేను ఎంతో హ్యాపీగా ఉన్నారా. సడన్గా సిటీ కోత బాగుపడతాని పెద్ద పెద్ద డిసిషన్ తీసుకోకు మామ, ప్లీజ్. ఈ నైటే వెళ్ళిపోతున్నారా సిటీకి? ప్లీజ్ రా, ప్లీజ్. అన్న రోజు పోకురా, ప్లీజ్ రా. పోరా సైకో. హలో అన్న, లొకేషన్కి వచ్చినా, మీరెక్కడ? ఎంత అయింది బ్రో? 50 అయిందన్న. అన్న ఒక్క నిమిషం మెసేజ్ చూసి. ఓకే డన్ అన్న. హలో అన్న, లొకేషన్కి వచ్చినా, మీరెక్కడ? బ్రో నేను కాదు, మా మమ్మీ వస్తుంది, ఒక 2 minutes ఆగు, అంతలోపు నేను పేమెంట్ చేస్తున్నాను. ఓకే. అమౌంట్ ఎంత అవుతుంది బ్రో? 200 అన్న. సరే బ్రో, ఒక 2 minutes నేను పేమెంట్ చేస్తున్నాను. సరే అన్న. ఈడేంది 200 అంటే 2000 కొట్టిండు. ఆడే ఫోన్ చేస్తుంది. హలో. 200 అనుకో, బై మిస్టేక్ 2000 కొట్టినా. 200 చేంజ్ పెట్టుకో, మిగతా 1800 నాకు కొట్టావా? ఓకే అన్న, ఏం పర్లేదు, కొట్టేస్తా పైసలు. వచ్చినాయా అన్న? వచ్చినాయి బ్రో. మీ మమ్మీ ఇంకా రాలేదు? వస్తున్నా అంట, 1 minute ఆగు బ్రో. ఓకే. ఈమెన్ ఇంకా రాలేదు. మా సాయిగాడింది ఇప్పుడు ఫోన్ చేస్తుండు. హలో చెప్పురా మామ. అదే మామ, నా ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది, ఒక 300 ఉంటే కొట్టరా ప్లీజ్. సరే సెండ్ చేస్తున్నా చూడు. ఇదేంది ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ చూపిస్తుంది? ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేద్దాం. ₹50. అరే ఈరోజు పొద్దున్న నుంచి ఒక 1000 దాకానో కొట్టుంటానే. ఏమని? ఇవన్నీ ఏమో SBI అని ఉన్నాయి క్రెడిటెడ్, అవేమో ఫోన్ నెంబర్ వచ్చింది. ఇడు పంపించింది ఫేక్ అమౌంట్ రా. అచ్చా, చూసుకోవాల్సింది ఒక్కసారి అన్న. ఊరోజులే సిటీకి వచ్చి నీ దరిద్రం నన్ను వదిలినట్లేదా. చ, రేపటి నుంచి ఏదైనా పని చేసుకో. హలో అన్న, డెలివరీ వచ్చింది, మీ ఇంటి దగ్గరనే ఉన్నా. ఎంత అయింది బ్రో? 100 అన్న. బాగా ఎండకు వచ్చినావు. ఇప్పుడు ఓకే థ్యాంక్స్ అన్న. తమ్ముడు బాగా ఎండకు వచ్చినావు, డబ్బులు ఉంచుకోలేదు. సరే థ్యాంక్స్ అన్న.
టికెట్ ఉంది కదా, ఇగో ఇది తీసుకో. ఓకే థ్యాంక్స్ అన్న. ఆ పని కన్నా ఈ డెలివరీ పని బాగుంది అయ్యా. టిప్పులకి టిప్పులు, పైసలకి పైసలు. ఇదేంటి ఎవరో వీడియో కాల్ చేస్తారు? బాబు నీ పేరు ధనుష్, నువ్వు డెలివరీ చేస్తుంటావా? అవును సార్. బాబు నువ్వు చేసే డెలివరీస్లో డ్రగ్స్ వచ్చాయి, నీ మీద కేసు ఫైల్ అయింది, నువ్వు అర్జెంట్గా పోలీస్ స్టేషన్కి రా. సార్ కంపెనీ వాళ్ళు ఏవైతే పార్సల్స్ ఇస్తారో అవే డెలివరీ చేస్తారు సార్, నాకేం తెలియదు సార్ అవి. అవన్నీ నాకు తెలియదు బాబు, నువ్వు అర్జెంట్గా పోలీస్ స్టేషన్కి రా. నాకేం తెలియదు సార్, నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్. సరే సరే, నువ్వు చూస్తే అమ్మాయికి వెళ్ళకున్నాం, ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినా మేము ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీకి కొంత ఖర్చు అవుతుంది, నీ దగ్గర ఎంత మనీ ఉంటే అంత కొట్టు. దగ్గరేమో 5,000 ఉన్నాయి, రూమ్ రెంట్ ఏమో 3,000, 2,000 కొట్టేదాం సార్. 2,000 కొడుతున్నా చూడండి సార్. వచ్చినాయా సార్? అబ్బా ఉన్న పైసలన్నీ పోలీసులు తీసుకుని కదా. ఈ అమ్మ ఏ పని చేసినా ఇదే దరిద్రం ఉంది నాది. అన్న ఐఫోన్ పార్సల్ వచ్చింది. అన్న నాది కాదన్న, పక్కింటి వాళ్ళదేమో చూడుకో. ఏం బ్రో నాది కాదంటే అర్థమవుతుందా మీకు? ఈ ఫోన్ నెంబర్ అడ్రస్ నీదే కదా? అవును. అయితే పార్సల్ నీదే అవుతుంది కదా. నీ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తా, నీకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ సరే సెండ్ చేయి. వచ్చింది చూడన్నా. 2344. ఓకే. డెబిటెడ్ 3,000 రూపీసా? ఇదేంది? అరే పాచా పైసలు పైసలన్నీ పోయినాయి. ఇప్పుడు రూమ్ రెంట్ ఎట్లా కట్టాలేమో. త్రీ డేస్లో రూమ్ రెంట్ కట్టాలి. ఇప్పుడు పైసలు ₹1 లేవు. ఎవరిని అడగాలి? మా నాన్నకు ఫోన్ చేద్దాం. మాకు హలో, ఏం 3 ఏళ్ళు ఉంటే కొట్టు. ఇప్పుడు ఇంత అర్జెంటుగా 3 ఏళ్ళు ఎందుకురా నీకు? అరే అవన్నీ నీకెందుకు, కొట్టు తొందరగా. అమ్మయ్య 3 వేలు వచ్చినారా. ఇవన్నా జాగ్రత్తగా పెట్టుకోవాలి. కొంచెంసేపు రీల్స్ చూసి మంచి నిద్రేస్తే సెట్. ఇదేంది మెసేజ్ వచ్చింది? పూజానా? హాయ్ హాయ్, ఎక్కడి నుంచా? హైదరాబాద్. మీరు? మీ డీపీ చాలా బాగుంది. మీ డీపీ పిక్ కూడా చాలా బాగుంది, సూపర్. ఇదేదో సెట్ అయ్యేటట్టుంది. మంచిగా చార్జ్ చేసి ఈ పిల్లని సెట్ చేసుకుంటే ఐ థింక్ ఐ లవ్ యూ సెండ్. ఏమంటారేమో. ఇదే ఇంకా ఇంతసేపు స్టార్ట్ చేస్తుంది. జల్దీ సెండ్ చేయి. ఎస్, ఐ థింక్ ఐ ఆల్సో లవ్ యూ టూ. ఎస్, లవ్ సెట్ అయిపోయినారు.
ఇదేంది ఇంకా మెసేజ్ చేయలేదు? హై వచ్చిందిగా. మా డాడీ కొంచెం బాగాలేదు, ఒక 3000 ఉంటే కొడతావా ప్లీజ్? వాళ్ళ డాడీకి నిజంగానే సీరియస్గా ఉందేమో. 2000ఏగా, కొట్టేద్దాం. ఓకే, ఫోన్పే చేస్తున్నా 2000 చూడు. సైకోడ్ ఏదో రీల్ సెండ్ చేసిండు. హాయ్ గైస్, ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక మంచి బెట్టింగ్ యాప్ తీసుకొచ్చిన. అదేంటంటే అది ఇదే. ఇప్పుడైతే మనం ఇలా 1000 రూపీస్ వేద్దాం. ఎంత చూద్దాం. చూడండి గైస్, 1x 2x 3x ఎస్ 5000 రూపీస్ వచ్చినాయి గైస్. మీరు ఇట్లా పైసలు సంపాయాలనుకుంటే నా బయోలో లింక్ ఉంది, చెక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని పైసలు సంపాదించుకోండి. ఓకే మళ్ళీ. అరే యాప్ ఏదో బాగుంది, ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఒకవేళ పైసలు వస్తే రూమ్ రెంట్ కట్టేస్తే ఒక పని అయిపోతుంది. సరే, ఫస్ట్ ఎంత వేద్దాం? 100 రూపీస్ వేద్దాం. ఎస్ వచ్చింది నా 200 రూపీస్. ఇప్పుడు ఎంత వేద్దాం? 500 వేద్దాం. ఎస్ 1000 రూపీస్ వచ్చింది. ఇప్పుడు ఎంత? 1000 వేద్దాం. ఒకవేళ పైసలు వస్తే రెంట్ కట్టవచ్చు. బాజా పోయినేరా. ఓకే ఓకే, ఏం కాదు. ఇప్పుడు 2000 వేద్దాం, పోయినావన్నీ తిరిగి వస్తాయి. బాజా ఇప్పుడు పైసలన్నీ పోయినాయిరా. ఇప్పుడు రూమ్ రెంట్ ఎట్లా కట్టాలి? ఇప్పుడు ఎవరిని అడగాలి? ఐడియా. పూజకి నిన్న 2000 ఇచ్చిన, ఇప్పుడు 1000 అడుగుదాం. ఆ 1000 పెట్టేసి 2000 చేస్తే సెట్. ఒక 1000 ఉంటే కొడతావా ప్లీజ్? మెసేజ్ పెడుతుంది. పోరా అవలే, నేనే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అందరి దగ్గర పైసలు తీసుకుంటుంటే నువ్వు నా దగ్గర తీసుకున్నాం అనుకుంటున్నావా? ఎర్రిప్పు. ఉండరా, షెడ్యూల్ చేసా. ఏడున్నావు అన్నాడు, వస్తాం మళ్ళీ. ఎయిట్ తీసుకో. ఏమైందిరా, సిటీకి పోతున్నావు, పైసలు సంపాదిస్తున్నావు, బాగుపడుతున్నావు, అమ్మాయి అంత అవుతున్నావు. నెల ముందుకు వచ్చి ఊళ్ళో పడ్డేందిరా అప్పుడే. ఏం చేద్దాంరా, పక్కన అంతే. కానీ అయినా నీకు ఐఫోన్ ఎక్కడదిరా? అయినా నాకెందుకు రా ఐఫోన్? అంటే పోయిన పైసలు, జరిగిన దరిద్రాన్ని గుర్తొస్తుంది. సరే నేను పోయేసి వస్తా. ప్లీజ్ రా మామ, ప్లీజ్ రా మామ, నన్ను లేచిపోకురా మామ. పూరా సైకో నా కొడుక. అన్నీ సైకో నా కొడుకు అంటావరా? చూస్తారా నువ్వు ఇట్లా బాగా కొడతావు? SBI created 2000 rupees send. హలో బ్రో 200 పడదా? 2000 కొట్టినా, 18 నాకు కొట్టేసి 200 నువ్వు పెట్టుకో, ఓకేనా? ఎస్. అని పేరు ధనుష్, దాని 4 నెంబర్, నా అడ్రస్ తీసుకో. దానికి ఇది నాది కాదంటాడు. ఏం బ్రో నాది కాదంటే అర్థమవుతుందా మీకు? ఈ ఫోన్ నెంబర్ అడ్రస్ నీదే కదా? అయితే పార్సల్ నీదే అవుతుంది కదా. నీ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తా, నీకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ నువ్వు వానికి పోలీసు వాళ్ళక వీడియో కాల్ చేసి ఈ మీద కేసు ఫైల్ అయింది, నువ్వు చేసే డెలివరీ డ్రగ్స్ వచ్చినాయి అని చెప్పి ఆయనకి అర్జెంట్గా పోలీస్ స్టేషన్కి రామని చెప్పి ఆయన దగ్గర భయపడించి పైసలు గుంజేసి. మా డాడీకి కొంచెం బాగాలేదు, ఒక 2000 ఉంటే సెండ్ చేసావా ప్లీజ్? సెండ్. వాళ్ళ డాడీకి నిజంగానే సీరియస్గా ఉందేమో. 2000ఏగా, కొట్టేద్దాం. ఎస్ అమ్మ పైసలు వచ్చేసినాయి.
ఈ యాప్ ధనుషాన్ని సెండ్ చేస్తాం. అది 2 ఆటలు బాగానే ఇస్తుంది, తర్వాత మొత్తం మనం 0 ఇచ్చి వాడేస్తుంది. ఈ దెబ్బతో వాడు మళ్ళీ ఊరు వచ్చి వాడతాడు, అది నేను చూడాలి. సెండ్. నా పేరు తెలుసు కదా, సైకో శశాంత్. ఎవడన్నా బాగుపడితే నాకు అస్సలు నచ్చదు.